క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం మరొక అంశాన్ని గురించి బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. అది క్రీస్తు ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి అనగానే జీవిత భాగస్వామి, తన నాథుడిని బహుగా ప్రేమించేది, తన మెడలో తాళిని ధరింపచేసిన యజమానుని గురించి నమ్మకంగా బ్రతికేది. ఆమెను పిలిచే పదమే ప్రాణేశ్వరి, అంటే బహు ఇష్టురాలు. క్రీస్తుకు బహు ఇష్టురాలు. క్రీస్తు ప్రాణేశ్వరి అనగానే లోకం నిందిస్తున్నట్లుగా, లోకం అవమానిస్తున్నట్లుగా మగ్దలేని మరీ కాదు. ఆ రోజు మాటిమాటికి మరియా మార్త గృహాలకు, వారి ఇంటికి ఆయన తరచుగా వెళ్ళటం వలన బేతనీలో ఉండేవారు వాళ్ళు. కనుక లాజరు గారి ఇద్దరు సోదరీమణులు మరియా మార్త యొద్దకు ఆయన తరచు వెళ్ళటం వలన లోకం కదా, ఒకరింటికి వెళితే వెంటనే అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒకరింటికి వెళితే ఏదో లేనిది ఊహించుకొని కల్పితాలు మాట్లాడతారు. కనుక నాటి నుండి నేటి వరకు డావిన్సీ లాంటివాడు మగ్దలేను మరియతో అక్రమ సంబంధాన్ని అంటగట్టి యేసుప్రభుకి ఆమె ప్రియురాలు అన్నట్టుగా, యేసుప్రభు ఆమెకు ఆడబిడ్డను కన్నట్లుగా ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించారు. కానీ నిజానికి ఆయన పవిత్రమైన మనసు ఏంటో, వారితో ఆయనకున్న అనుబంధం ఏంటో అది లోకానికి తెలీదు. ఒక పెళ్లి కాని స్త్రీల ఇంటికి ఒక పెళ్లి కాని పురుషుడు వెళ్ళాడు అంటే వెంటనే దాన్ని అక్రమమైన పద్ధతిలోనే ఆలోచిస్తుంటారు. కారణం మనుష్యుల బుద్ధి వక్రమైనది కనుక. ఒక అన్నయ్య తన చెల్లెలని బండెక్కించుకొని తీసుకువెళుతున్నా, ఇద్దరు యవ్వనులే కదా, మంచిగా ఊహించే లోకం కాదు ఇది. కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. స్వయాన్న తోడబుట్టిన వాళ్ళు, ఒకే తల్లి గర్భాన పుట్టిన వాళ్ళైనా ఆమెను గూర్చి ముందు పుట్టిన అన్నను గూర్చి తప్పుడుగా మాట్లాడుకునే లోకం. పోనీ అలానే తెలుసుకుని మాట్లాడుతుందా? తొందరపాటుతనం. తెలుసుకోరు, నిజానిజాలు తెలుసుకోరు, అందుగూర్చి వాళ్ళు నిరీక్షించరు. కానీ తప్పుడు కథనాలు, మాటలు వారిని గురించి మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫ్యాషన్. తమ వారిని గురించి మాట్లాడలేని వారు పరుల గురించి మాట్లాడడానికి బహుగా ఇష్టపడుతుంటారు. తమ కుటుంబంలోని స్త్రీల గురించి మాట్లాడరు. తమ కుటుంబంలోని తల్లుల గురించి, చెల్లెళ్ళ గురించి మాట్లాడలేని వీళ్ళు పరస్త్రీల గురించి మాట్లాడడం వీళ్ళు ఇష్టపడుతుంటారు. దానివల్ల వీళ్ళు కలిసి వచ్చేది ఏంటంటే ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే ఒక మాట, అలాంటి వాళ్ళని గురించి వ్రాయబడిన పెద్దలన్న మాట, ఒరే వాడిది సునకానందం రా అంటారు. అంటే ప్రతి చిన్నదానికి కకృతిపడే వక్రబుద్ధి కలిగింది కుక్క. సునకం అంటే కుక్క. అలాంటి మాటలు వీళ్ళు గుప్పించి ఆనందపడేవాళ్ళు. దానివల్ల కడుపు నిండదు, దానివల్ల మేలు లేదు. కానీ వక్రమైన మాటలు పలకటంలో వాళ్ళకి ఏదో ఒక తెలియని మానసిక రుగ్మత అనాలి, సైకలాజికల్ డిఫెక్ట్ అది. అలా మాట్లాడుకునేవాళ్ళు సమాజంలో ఈరోజు అధిక శాతం వాళ్లే, ఎక్కువ మంది. కనుక క్రీస్తు ప్రాణేశ్వరి అనగానే వాళ్ళు ఏమనుకుంటారు? క్రీస్తు ప్రాణేశ్వరి ఎవరామె? అయితే మేము అనుకున్నది నిజం. నిజంగా పెళ్లి కాని క్రీస్తుకి ఎవరో ఉండే ఉంటారులేండి, అందులో అందగాడు, ప్రజాభిమానాన్ని చొరగొన్నవాడు. ఎంతమంది ఆయన కోరుకుని ఉంటారండి ఆ రోజుల్లో? మొదటి శతాబ్దంలో ఎంతోమంది ఆయనకి అభిమానులు, ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది ఆయనకి. కనుక ఆయన కావాలనుకొని అందరూ పెళ్లి కాని కుర్రోడు ఒకటి మంచి యవ్వన కాలంలో ఉన్నాడేమో,
మృదువైన మాట, ఏమండి, అందమైన కేశాలు, సొగసుతో కూడిన మొహం, అతని చేతి నిండా ఏమండి అద్భుతాలు, సూచక క్రియలు ఉన్నందుకు ఎవరు కోరుకోరు? అయినా ప్రభు లొంగలేదు, ప్రభు అంగీకరించలేదు అంటే కారణం, ప్రభు భూ సంబంధమైన వాడు కాడు. ఈ లోకానికి అర్థమైంది ప్రభు ఏంటంటే ఒక లోక సంబంధి. అమ్మాయిని చూడగానే కావాలనుకునేవాడు, లేదంటే వివాహం చేసుకోవాలని కాంక్షించేవాడు. ఆయన తన పనులలో బిజీ ఉండి ఎంత తొందరగా తండ్రి అప్పగించిన పనులను పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోవాలన్న తొందరపాటుతనం ఆయనకు ఉందే కానీ వివాహం చేసుకొని పిల్లల్ని కని బాధ్యతలు ఇవేమీ ఆయనకు నచ్చలేదు, ఇష్టం లేదు. కనుక ఆయన కోరుకునేవి చాలా ఉన్నాయి. ఆయన కోరుకునేవి ప్రాణేశ్వరి అనగానే ఇష్టసఖి, ఇష్టురాలు. ఏమండి, చదువుతాం ఒక మాట ముందు బైబిల్లో, ఆ మాటలను చదువుకొని ముందుకు వెళదాం. పరమగీతం 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 14వ వచనం చదువుదాము. పరమగీతము 4వ అధ్యాయం 9, 10 తర్వాత 14. నా సోదరి, సహోదరి అంటున్నాడు చూడండి. ఏమండి, ఒక సోదరీమణి ప్రాణేశ్వరుని పిలగలరా? ఇష్టురాలు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. నా హృదయాన్ని కొల్లగొట్టావు తల్లి, నువ్వు ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. ఏమండి, ఎప్పటి వరకు నాని చెప్పాడే మంచి వాక్యం ఏంటి? నన్ను ఎవరు ముట్టుకున్నారు? ఆ ప్రాణేశ్వరుని చూడాలనుకున్నాడు. ఆమె ఎవరు? యేసును విశ్వసించిన ఒక ఇష్టురాలు, విశ్వాసం కలిగినది. కనుక ఆ విశ్వాసంతో ఆమె అసలు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు తగ్గిపోద్దని ఎంత నమ్మకం ట్రై చేసింది. మరి ఆవిడెవరో ప్రజలకు చూపించాలనుకున్నాడు, మొత్తం అంతా స్తంభింపజేశాడు. ఆమెగా బయటకు వచ్చి ఒప్పుకునేటట్లుగా చేశాడు. ప్రియురాలు, యేసును ప్రేమించాడు, యేసును ప్రేమించింది ఆమె, యేసు కూడా ఆమెను ప్రేమించాడు. ప్రేమ అనగానే స్త్రీ పురుషుల మధ్య ఉన్నదే ప్రేమ అనుకునే దౌర్భాగ్యపు ప్రపంచం ఇది. ఈ ప్రపంచం ఎలా ఉంది? లవ్ అనగానే ముందు ఎవరు గుర్తొచ్చేస్తారు? ఆ దిక్కుమాల హార్ట్ సింబల్. ఏమండి, ఒక స్త్రీ పురుషుడు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం తప్ప ప్రేమ అంటే ఇంకోటి లేదా? తండ్రి తన పిల్లలపైన చూపించే ప్రేమ, తల్లి తన బిడ్డల పట్ల చూపించే మమకారం, ఒక చెల్లాయి తన అన్న మీద చూపించే అనురాగం, ఒక అన్న తన చెల్లెలపై చూపించే శ్రద్ధ, ఇవన్నీ ఏంటి? వాళ్ళు ప్రియులు గనుక, ఇష్టలు గనుక. ఒక అన్న చెల్లిని ఎంతో ప్రేమిస్తాడు, ఒక చెల్లి అన్నను ఎంతో ప్రేమిస్తుంది. అందులో పవిత్రత ఉంది. కానీ పవిత్రతను అర్థం చేసుకుని ప్రపంచం స్త్రీ పురుషులకు అంటగట్టే ఒక రుగ్మతలా తయారైంది ఈరోజు. అందుకు బైబిల్ దానికి భిన్నంగా చెబుతుంది. నిజంగా ఈ మాటలు చదివితే సొలొమోనుగా లవ్ లెటర్ రాశారా? అవునండి, సొలొమోను గారు రాస్తారులేండి, 1000 మంది భార్యలు ఉన్నారు కదా అని మరలా అక్కడ వక్ర బుద్ధి మరలా మనకి. అతను స్త్రీలు కాంక్షించినంత మాత్రాన మరి దేవుడు అతనితో ఎందుకు రాయించాడు ఈ మాటలన్నీ? పరిశుద్ధాత్మ ప్రేరణ అతనికి ఎందుకు ఇవ్వాలి? లేదండి బాబా, అతనికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ కనుక మనం ఆయన రాసినవేమో మనం చదవద్దండి అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఆయన ద్వారా కూడా ప్రపంచంలో ఎవరు చెప్పని సంగతులు అనుభవపూర్వకంగా ఆయనతో రాయించాడు. ఆ మాటల్లోని మాధుర్యాన్ని ఒకసారి చూద్దాం. అదే ఇప్పుడు మనం చదువుతున్నాం పరమగీతంలోని 4:9 వచనం నుంచి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటూ అంటే అలంకరణ కోసం చెప్తున్నాడు. ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు. మరలా 10వ వచనంలో అన్నాడు సహోదరి. అదేంటండి సహోదరి అంటే? సహ ఉదరము, ఒకే ఉదరం, ఒకే గర్భము నుంచి ఉద్భవించిన అన్నా చెల్లెళ్ళు. అవునా? సహోదరి అంటే అదే కదండి. మరలా వెంటనే ఏమన్నాడు? సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. అంటే సహోదరి ప్రాణేశ్వరి కాదా?
ప్రాణేశ్వరి అనగానే మీకు ఏమర్థం అవుతుంది? ప్రియురాలా? ప్రియురాలే ప్రాణేశ్వరా? బైబిల్ దానికి భిన్నమైన నిర్వచనం చెప్పింది. ఈ లోకానికి, ఈ యువతరానికి తెలియని అద్భుతమైన నిర్వచనం. అది క్రీస్తు పూర్వం 1000 బిఫోర్ క్రైస్ట్. అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితం ఒక పవిత్రమైన బంధాన్ని గూర్చి, సోదరీమణులో ప్రాణేశ్వరి రూపాన్ని గూర్చి దేవుడు చెబుతున్నాడు, వ్రాయిస్తున్నాడు. ఏమండి? నీ ప్రేమ ఎంత మధురం. ఈ ప్రేమ ఎంత మధురం అనగానే ఎవడో వాయించిన పాట, ప్రియురాలు మోసగించిందని సీసా పట్టుకొని షాలువ కప్పుకొని సముద్రంలో తిరిగేవాడు అనుకున్నారు పిచ్చి సన్నాసులు వాళ్ళు. కనుక ప్రేమ ఎంత మధురం అంటే ఏమనుకుంటున్నావు? ప్రేమ ఒక సోదరి పైన ఆయనకున్న లవ్, ఎఫెక్షన్. సహోదరి ప్రాణేశ్వరి 10వ వచనం, నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. నీవు పూసుకొని పరిమళ తైలపు వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. 14 జటామాంసి కుంకుమ నిమ్మగడ్డి లవంగి వివిధములైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగరు వృక్షములు నానావిధ పరిమళ ద్రవ్యములు అంటున్నాడు. ఏంటి నీలో నుంచి వచ్చే ఆ పరిమళాలు ఏంటమ్మా? నా ప్రాణేశ్వరి. అంటే యేసును గూర్చి యేసు మాట్లాడుతున్నాడు అంటే ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? ఏమండి? ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఏ స్వభావం ఉంటే మాట్లాడుతున్నాడు? చదువుదాం మరలా పరమగీతంలోని 5వ అధ్యాయం 2వ వచనం. ఏమండి? 16వ వచనం కూడా. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం 16వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేల్కొని ఉంది, పడుకున్నాను కానీ అసలు నాకు నిద్ర పట్టలేదు. నా సహోదరి, మరలా అదే పదప్రయోగం చేస్తున్నాడు చూడండి. నా సహోదరి, నా ప్రియురాలా. ఏమంటే ప్రియురాలా అన్న పదం ఈ దౌర్భాగ్యపు ప్రపంచం ఎవరికి చెబుతుందంటే ఇద్దరు అమర ప్రేములకు అంటగట్టే నీచమైన సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఉంది. ప్రియురాలా అనగానే ఏంటి? ఎవరు ప్రియురాలు నీకు? నిన్ను కన్న తల్లి నీకు ప్రియురాలు కాదా? నిన్ను కన్న తండ్రి నీకు ప్రియుడు కాడా? ప్రియురాలు, ప్రియుడు అంటే అర్థం ఏంటి? ప్రియమైన వారు అని రాసినప్పుడు ఉత్తరం. ఇప్పుడు ఉత్తరాలు లేవులేండి, పోయే కదా. ఒకప్పుడు రాసేటప్పుడు ప్రియమైన తండ్రి గారికి అంటే ప్రియమైన తండ్రి గారు అంటే తండ్రి గారికి ప్రియమైన అంటున్నావేంటి అంటే ప్రియమైన దాంట్లో ఏముంది? ఇష్టులైనా. ప్రియమైన అన్నగారికి అంటే ఆ మాటలోని అర్థం ఏంటి? ప్రపంచం దాన్ని వక్రీకరించి చూచే మందదృష్టి కలిగిందిగా మారిపోయింది ఈరోజు ప్రపంచం. బైబిల్ చదివితే కదా తెలిసేది. ఎవడంటాడు మళ్ళీ బైబిల్లో బూతులు ఉన్నాయని? ఎవరు పిచ్చోడా? నీకున్నవి ఏంటి? నీకు పచ్చకామరలు వచ్చాయి, అడిగి ఎడు చూసినా పచ్చగా కనపడుతుంది, తెల్లగోడ కూడా. ఏం చేస్తాం? రోగం అది. వాడికి మందు వేయాలి, వాడికి మందేసి బాగు చేయాలి. ఈ ప్రపంచం అంతా కూడా రోగిష్టి ప్రపంచంగా మారిపోయింది, రోగగ్రస్తంగా ఉంది. దానికి బైబిలే మందు. బైబిల్ ద్వారానే దానికి మందు వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ మనస్సుల్లో తరాలుగా తప్పుడు విధానాలు జీర్ణించుకుపోయాయి, డిఎన్ఏలను వచ్చేసేవి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు, తప్పుడు చూపులు. అవును, అందుకే అంటున్నాడు నా ప్రియురాలా. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పౌరమా, నిష్కలంకురాలా. ఎంత చక్కగా అన్నాడు. కళంకం లేదమ్మా నీకు, ఎంత మంచిదానివి నువ్వు. ఆలకింపము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురిసిన చినుకులకు తడిసినవి. నాకు తలుపులు తీయమనుచు నా ప్రియుడు వాకిల తట్టుచున్నాడు. పిలుస్తున్నాడు నన్ను. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు. 16వ వచనంలో అతను నోరు అతి మధురం, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అంటే ఒక ప్రాణేశ్వరి, ఒక ప్రాణప్రియుడు గూర్చి ఎలాంటి భావనలు కలిగి ఉంది. ఇక్కడ రాయబడుతున్న మాట దేవునికి మనుష్యులకి ఉన్న అనుబంధాన్ని
చెప్పేదిగా వర్ణిస్తూ ఆ రోజు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాట. అంతేగాని కోరికతో, కామముతో, పరులను కోరుకొని తమ వాంఛనను తీర్చుకోవడానికి రాసిన మాటలు కావివి. 6వ అధ్యాయం పరమగీతం 3వ వచనం చూడండి. 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం పరమగీతం 8వ అధ్యాయం 1వ వచనం ఏమండి 13వ వచనం. పరమగీతం 8వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం. నా తల్లి వద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు. ఏంటి మన ఇద్దరం ఒకే తల్లి పాలు కదా తాగాం. ఎందుకంటుంది ఆ మాట? ఒక ప్రాణేశ్వరి ఎందుకంటుంది ఆ మాట? ఏమండి, నా తల్లి వద్ద స్తన్యపానము. ఒకే తల్లి రొమ్మును నువ్వు నేను పాలు తాగిన వారం అయితే ఎవరు తాగుతారు? ఒకే తల్లి రొమ్మును పాలు తాగేవాళ్ళు ఏమవుతారండి? తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అంతే కదా. నా తల్లి వద్ద స్తన్యపానం చేసిన ఒక సోదరుని వలె నీవు నా ఎడల నుండి ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై. ఎందుకు ఆ మాట ప్రయోగం జరిగిందంటే, బయట నువ్వు కనబడగానే నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందించరు. ఏమండి, అమాంతుగా ఒక అన్నయ్య వచ్చాడు అనుకోండి, కనబడగానే చెల్లయ్య అతని భుజాన్ని పట్టుకొని ముద్దు పెడితే, ఏమండి, దాన్ని కూడా తప్పుగా ఊహించుకుని వాళ్ళు ఉంటారులేండి. పక్కన నిలబడితేనే తప్పు వీళ్ళకి. ఏమండి, ఈరోజు సమాజానికి ఎలా ఉందంటే, పక్కన నిలుచుంటే తప్పు, మాట్లాడితే తప్పు. ఎందుకు? వీళ్ళను మనసంతా తప్పు తప్పు తప్పే. ఎవడన్నా తాడి చెట్టు కింద నిలబడి మజ్జిగ తాగుతున్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి మీకు? ఆడు మజ్జిగ తాగుతున్నాడు, ఏం తాగుతున్నాడు మీకు తెలుసుకోవచ్చు కదా. బాబు నువ్వు తాగుతుంది కళ్ళ మజ్జిగ అడగడం, ఆడి కళ్ళే తాగుతున్నాడండి. తెల్లగా ఉన్నాయి, నీకెలా తెలుసురా? నా కళ్ళుతో చూసాయండి అది కళ్ళని. నీ కళ్ళు నిజం కాదురా, వాడు తాగుతుంది మజ్జిగ. అంటే లోకం ఎలా ఉంది అంటే వెంటనే అపార్థం, ప్రతి విషయంలో అపార్థం అపార్థం అపార్థం. అందుకే ఏమన్నాడు? నువ్వు నిజంగా ఎదురు పడితే నేను వెంటనే ఎదుర్కొని వచ్చి అందరి ముందు నీకు ముద్దు పెట్టేవాడిని, నేను ముద్దు పెట్టేదాన్ని. అప్పుడు ఏమంటారట? నీకు ఎదురే ముద్దులిడుదును, ఎవరును నన్ను నిందించరు. ఎందుకంటే ఒక తల్లి కడుపును కదా పుట్టాం. ఏంటండి మరి అలా ముద్దులు పెట్టేసింది పబ్లిక్గా అంటే, అవునండి అన్న, ఇద్దరు ఒకే తల్లికి పుట్టారు. ఆహా, అప్పటికేదో డౌట్తో ఆహా అంటాం, కానీ మన మనసు ఇంకా ఒప్పుకోదు. ఏమండి, కానీ లోకమైతే దూరం నుంచి చూసినాడు ఏమనుకుంటాడు? బొత్తిగా సమాజం మితిమీరిపోతుంది. ఈడు మాట్లాడతాడు సమాజం కోసం, ఆ సమాజంలో ఈడుగు దరిద్రుడు అనుకునేవాళ్ళు. మరలా వాళ్ళని నిందిస్తాడు. ఏమని? సమాజం బొత్తిగా చెడిపోయిందండి. చెడిపోవడానికి ముద్దు పెట్టింది ఎవరనుకుంటున్నావు? వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏమనుకుంటున్నావు? 13వ వచనం, ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరం వినగోదురు, వచ్చి దానిని విననిమ్ము. ఏమండి, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? ఏంటి కారణం? ఒకరిని గూర్చి ఆశపడ్డం, ఒకరిని గూర్చి ఇష్టపడ్డం. మరి క్రీస్తుకు ప్రాణేశ్వరి అంటే, క్రీస్తు మనల్ని గూర్చి ఆశపడుతున్నాడు అంటే నిష్కలంకురాలుగా, తోడబుట్టిన దానిగా, అంతే కదండి. మనం తోడబుట్టిన వాళ్ళమేనా? యేసుప్రభుకి ఏమవుతాం మనం? ఒకే తండ్రి, ఆయనకి మనకి ఒకే తండ్రి. ఒక తండ్రి పిల్లలమైన మనము ఆయన పట్ల ఎలాంటి భావము కలిగిన వారుగా ఉన్నాం? ఏమండి, అందుకే చెబుతున్నాడు కీర్తనల గ్రంథం 63వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 63వ కీర్తనలోని 2వ వచనం. నీ బలము నీ ప్రభావమును చూడవలనైన పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఏమంటున్నాడంటే, దేవుణ్ణి చూచి ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట. నీ బలము నీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చూడాలి, నా ప్రాణ సకుణ్ణి చూడాలి, నా ప్రాణేశ్వరుని నేను చూడాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశము ముందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది.
ఏమిటి దేవుని కొరకు తప్పించే మనుష్యులు ఉన్నారా లోకంలో? దేవుని గురించి తప్పించేవాళ్ళు ఉంటారా? ఎంతసేపు మనుష్యుల కోసం తప్పించేవాళ్ళు, మనుష్యుల అనుబంధాల కోసం ఎగసిపడేవాళ్ళు. కానీ దేవునితో అనుబంధం కోసం ఇవన్నీ మనకు అర్థం కావాలని చెబుతున్నాడు. ఎందుకంటే మీకు అనుబంధం, వ్యక్తుల మధ్య అనుబంధం ఏది చెప్తే మీకు ఏది ఇష్టమో ఆ భాషలో మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాడు దేవుడు మనల్ని ప్రేమించే విధానం కోసం. నిజంగా దేవుడిని ఇష్టపడేవాళ్ళు, దేవుడు ఇష్టపడేవాళ్ళు ఎలా ఉంటారటండి? పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. ఏంటి, చూడ్డానికి శరీరం కృషించిపోద్దా? ఊరెళ్ళి వచ్చిన తర్వాత మన భర్తను చూడడానికి భార్యలు తెగ తృష్ణపడిపోతుంటండి. మా ఆయన ఒకసారి వీడియో కాల్ చేయండి చూస్తాను మిమ్మల్ని. అలాగే భర్తలు ఒక్కసారి వీడియో కాల్ చేయమ్మని నేను చూస్తాను అంటే ముఖాన్ని చూసినంత వరకు సంతోషం, ఏమండి లోనున్న ఆవేదన తీరదు. మరి దేవుని చూడాలని ఉంటుందండి. దేవుని చూడాలని ఆశ ఉంటే, ఏమండి దేవుని చూడాలని ఆశ ఉంటే ఖాళీగా ఎందుకు ఉంటే చెప్పండి? దేవుని చూడాలన్న ఆశ ఉంటే వస్తావు కదా. నీకు ఆశ అక్కడ దేని మీద ఉంటుంది ఆశ? ఏమండి డబ్బు మీద, బంగారం మీద, లోకం మీద, నీకు కావలసిన ఆశలన్నిటి మీద ఉంటుంది. మరి దేవుని కోసం ఎందుకు రాలేకపోతున్నావు అంటే నీ ప్రాణం ఎక్కడ తృష్ణగా ఉంటుంది? నువ్వు ప్రాణేశ్వరివా? నీ ప్రియుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసం. ఎక్కడుంది నా ప్రాణేశ్వరి? ఏది? 6 గంటలకల్లా వచ్చేస్తాను ప్రియా మెసేజ్ పెట్టాడు. నేను వచ్చేస్తాను ప్రియా. వచ్చి పార్కులో కూర్చున్నాడు ప్రియుడు. ఏమంటే ఒక అరగంట ముందు వచ్చేస్తాడు, తొందర ఎక్కువ కదా. 5:30 నుంచి చూస్తున్నాడు. 6 అయ్యేసరికి దగ్గర పడుతుంది. అమ్మ 6 అయ్యేసరికి వచ్చేస్తుంది అని. 6:30 అయింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఆలోచిస్తాడు, ఏంటి ఇంత లేట్ ఏంటి? మీద గడియారం తలుపు ఎంట్రన్స్ దూరం చూస్తుంటాడు. ఇంకో అరగంట అయింది, 7 అయింది అనుకోండి, ఏంటి ఇంకా రాలేదు? 8 అయింది రాలేదు, 9 అయింది రాలేదు. అంటే ఎందుకు రాలేదు? ఏదో కారణం. అంటే నువ్వు రాగలిగి కూడా రాలేకపోయావు. ఈరోజు దేవుని దగ్గరకు రాలేని వాళ్ళు ఉన్నారా? రాగలిగి కూడా రాలేని వాళ్ళు రారండి. వాళ్ళకి రావడం ఇష్టం లేదండి. నేను బయటికి వెళ్ళగానే ఆటోలో ఒక సోదరిమణి ఉంది. ఏమ్మా ఒంట్లో బాగాలేదు. ఏమంటే హాస్పిటల్ నుంచి ఎవరైనా బయటికి రాగానే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు కదా, ముందు ఇంటికి వెళ్ళిపోతాను నేను. కానీ దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎవరి మీద ఆశ? ఏమంటే రోగగ్రస్తులు అయ్యుండి దేవుని కోసం తృష్ణపడేవాళ్ళు, ఆశపడేవాళ్ళు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆరోగ్యం బాగున్న వాళ్ళు రాలేకపోతే నిన్నేమనాలి? నీ ప్రభావము చూడవలని నీ పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరం కృషించుచున్నది. చూడడానికి మన శరీరం ఎప్పుడైనా కృషిస్తుందా? అయ్యో దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయానండి, దేవుడి పని చెయ్యలేకపోయానండి, దేవుని కోసం ఇవ్వలేకపోయానండి అని బెంగ పెట్టుకుని వాళ్ళు ఉన్నారా? మనకా బెంగ? దేవుని కోసమా? పిల్లకి స్కూల్ ఫీజు కట్టలేనందుకు బెంగ. ఏమండి ఇంట్లో డబ్బులు లేనందుకు కృషించిపోతాం, టెన్షన్ వచ్చేది మనకి, బీపీ, షుగర్, ఇవన్నీ నెత్తరేసుకుంటాం. కానీ దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి, దేవుని కార్యక్రమం కోసం నేను ఇవ్వలేకపోతున్నాను, దేవుని పనుల కోసం నేను వెళ్ళలేకపోతున్నాను, దేవుని మాటలు వినడానికి నేను పాల్గొనలేకపోతున్నాను అని లేకపోతున్నారంటే ఇక నువ్వేం ప్రియుడువు, ప్రియురాలివి? ఆలోచించండి. అప్పుడు నిన్ను చూసి అంటాడా క్రీస్తు, నా ప్రాణేశ్వరి, ఇది దౌర్భాగ్యురాలు ఇది. ఏమండి తీరా ప్రియుడు ఎదురు చూసి ఇంటికి వెళ్ళాడు. ఏ అమ్మాయి రాలేదని అంటే ఉండండి టీవీలో సీరియల్ వస్తుంది మంచిది అంటే అప్పుడు ఏమనుకుంటాడు, ఇలాంటిదే అన్నా నేను ప్రేమించాను. నేను గంటల తరబడి అక్కడ ఒక అనాథలాగా నేను అక్కడ నిలబడితే అందరూ వచ్చిపోయాడు నా ముఖం చూసి ఎందుకున్నాడు రాయుడు, పిచ్చోడా ఏంటి అని వెర్రిగా నన్ను చూస్తున్నప్పుడు నేనేమో
ఆశ కలిగిన కన్నులతో నువ్వెప్పుడు ద్వారం నుంచి వస్తావు నీకోసం చూస్తుంటే నువ్వేమో టీవీ చూస్తున్నావా? ఈరోజు మన పరిస్థితి అలాగే ఉందండి. దేవుడు వచ్చి ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన ఉంటాడు కదండి. ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటేనే ఆయన వింటాడు కదా. మరి తన కోసం ఆయన కూడుకుంటే ఆయన ఉంటాడు వస్తాడు అన్నప్పుడు 6 గంటలకు దేవుని వాక్యం ప్రారంభం అవుతుంది అన్నప్పుడు అపాయింట్మెంట్ దేవుడిది. అప్పుడు ప్రాణప్రియుడు చూస్తుంటాడు, ఏరి నా వాళ్ళు, నా ప్రాణేశ్వరి, నా ప్రియసఖి ఏది? రాలేదు ప్రభువా. ఏం చేస్తుంది నాయన ప్రియురాలు? ప్రియురాలు ఆర్కే బీచ్లో తిరుగుతుంది ప్రభువా. అవునా? మరి ఇంకో ప్రియురాలు ఏం చేస్తుంది? ఇంట్లో బజ్జీలు వేస్తుంది ప్రభువా. ఆహా, నిజమే. మరి ఇంకో ప్రియురాలు ఎక్కడుంది? 70mm స్క్రీన్ ముందు ఉంది ప్రభువా. వీళ్ళంతా ప్రియురాలేనా? రానోళ్ళని అడగండి, కారణాలు చెప్తారు. లైవ్కి రానిళ్ళు ఏమండి, పోనీ ఏదో వాక్యం ఉంటుంది, ఇక్కడైతే దగ్గరికి వచ్చి రాలేరు. లైవ్లో కూడా రానిళ్ళు కొంతమంది ఉంటారండి. మేము ఎందుకు రావాలి? మాకు ఏం అవసరం? మేము నేర్చుకునేది ఏంటి? వీళ్ళు మాకు నేర్పించేది ఏంటి? మేమంతా కూడా నిష్ణాతులం, మహాజ్ఞాన వారసులం అనుకోని కదా ఫీల్ అయిపోతుంటారు. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు రాలేదని దేవుని కొరకు ఎదురు చూచి కృషించే వాళ్ళు ఎవరున్నారండి? ఒక కార్యక్రమం చేయాలి అంటే దేవుని కోసం పరుగులుడుతూ ముందుకు వచ్చి నేను చేస్తాను నా ప్రియుడి కోసం. ప్రియుడు ఏమని అడిగాడు అనుకోండి, ఏమంటే చాలామంది ప్రియురాలు కానుకలు కొని తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ప్రియుడి కోసం రావడం ఒట్టి చేతులతో రారు, విత్ గిఫ్ట్. ఏంటి గిఫ్ట్? ఏంటి? మీకోసమే కొన్నానండి. నీ దగ్గర ఎక్కడమ్మా డబ్బులు లేవుగా? డబ్బులు దాచుకున్నానండి, 6 నెలలుగా డబ్బులు దాచి తెచ్చాను మీకోసం. ఆహా, ఏమండి అది చూడగానే మన మనసు ఎలా అయిపోద్ది? ప్రేమ పొంగిపోదు మనకు మనసులో. దీనికోసం ఏదోటి చేయాలి, ఖచ్చితంగా డిసైడ్ అయిపోతాం మనం. ఏదోటి చేయాలి వీళ్ళ కోసం. ఎందుకంటే నా కోసం డబ్బులు లేనిది దాచి తన అవసరతలు మానుకునేది, బస్సు ఎక్కవలసింది ఆటో ఎక్కవలసి డబ్బులు అయిపోతాయని నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి. నడిచి వెళ్ళే డబ్బులన్నీ దాచి నీకు బహుమతి ఇస్తే ఎంతగా నువ్వు ఇష్టపడతావు ఆవిడ్ని. ఆవిడ ప్రాణేశ్వరి అంటే, ప్రియ సఖి అంటే. మనం ఉన్నాం దేవుడి పట్ల, ఏం ఖర్చు పెడతాం? అక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ప్రియుడిని అడుగుతాం, ఏది నాకేం పెట్టవా? ఈ మధ్యన ప్రియురాళ్ళందరూ ఎలాగొన్నారో తెలుసా అండి? అబ్బాయి అంటే ATM కార్డులు అటండి. అవును, షాపింగ్కి ఫోన్ చేస్తుందట, షాపింగ్ ఉంది రారా వెళ్దాం. ఈవిడ తీసిన డ్రెస్సులన్నిటికీ కూడా ఎవడు పే చేయాలి బిల్లు? వాడే ఉన్నాడు కదా బకరాగాడు ఒకడు, కట్టరా బిల్లు. ఏమండి ఇలా పెట్టుబడి పెట్టినోళ్ళు లేరు అనుకున్నారా? కార్లు ఎక్కించి బట్టలు కొని అన్నీ బాగా తిరిగి ఏమంటే అన్నీ కొనిపెట్టి చివరిగా బంగారాలు కూడా కొనిపెట్టిన తర్వాత ఆఖరి క్షణంలో బాయ్. ఎక్కడికా బాయ్? పెళ్లి చేసుకుని పోతుంది ఎవడనో. మరి పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోయింది? మోసపోయావురా నువ్వు. నిన్ను గొర్రె పిల్లల వదేసింది అది, బలిపశువు నువ్వు. ఈరోజు దేవుని విషయంలో చేస్తున్న అలాంటి కారా? ఏమండి, ప్రాణేశ్వరిని ఎంత ముద్దుగా మన కోసం చూసి ఈ ప్రాణేశ్వరి కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు ఆయనైతే సిలువెక్కాడు కదా. ఎవరి కోసం పెట్టాడు? ప్రాణం ఎవరి కోసం పెట్టాడు చెప్పండి? సిలువ ఎవరి కోసం ఎక్కాడు? మీకోసమే కదా, మన కోసమే కదా. మరి తన ప్రాణాన్నే మన కోసం అంతా అర్పించేసిన వ్యక్తి కోసం నువ్వు ఏమి ఇచ్చాయని రుణం తీర్చుకోగలవు? నీ బ్రతికే ఇచ్చేయాలి. నీ బ్రతికే, నీ ప్రాణమే నీకు ఇచ్చేస్తున్నప్పుడు నీ సమయం ఎంత, నీ డబ్బు ఎంత? ఇవ్వవా? డబ్బు కోసం ఆలోచిస్తున్నావా? చాలామంది అలాగే ఆలోచిస్తారండి. దేవుడికి ఇవ్వాలి అనేసరికి ఎక్కడి నుంచి ఇస్తామండి? ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి ఇస్తామండి అంటారా? లేదు, ఎక్కడి నుంచి అయినా ఇస్తారు. డాక్టర్కి 2 లక్షలు పట్టురామన్నాడు అనుకో, నువ్వు 2 లక్షలు కట్టయ్యా, నీకు అప్పుడే ఆపరేషన్, లేదంటే నువ్వు బతక అన్నాడు అనుకోండి. అలా ఉండండి డాక్టర్ గారు, మీరు ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. తల కాదు కదా, ఎవడ తలైనా తాకట్టు పెట్టింది తెచ్చేస్తాడు అక్కడికి. ఏమండి అలాంటి పరిస్థితులు సమాజంలో. అదే దేవుడంటే దేవుడంటే ఏం చేయగలండి? దేవుడి కోసం ఏం చేస్తాం మనం? లెక్కలు కడుతున్నాడు దేవుడు అన్నీ. నీ ప్రాణప్రియుడు లెక్కలు కడుతున్నాడు. నిజంగా ఆయన పని కోసం నువ్వు సొమ్మసలు కలుగుతున్నావు. ఏమిటి? ఎండలో కరపత్రాలు పంచేవాళ్ళు, ఎండలో సువార్త ప్రకటించేవాళ్ళు, వీధుల్లో నిలబడి వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వండర్ఫుల్, వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలామంది చాలా ప్రాంతాలు ఇంక్లూడింగ్ మన చర్చ్ చెబుతున్నారు. ఎవరి కోసం నువ్వు ఎండలో నిలబడ్డావు? ఎవరి కోసం నువ్వు మట్టి పనులో పాల్గొన్నావు? ఎవరి కోసం నీ పనులు కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ కష్టపడిపోతున్నావు?
చాలామంది అక్కడికి వచ్చిన తర్వాత మోదవలసి వస్తే ట్యాన్ వచ్చేద్దండి అందరికీ. ట్యాన్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? అంటే రంగు పోయి నల్ల ఛాయ. ఎందుకంటే ఎండ అలాంటిది. పాపం అప్పటికి ఏదో టోపీలు వేసుకొని కాపాడుకుంటారు, ఏదో మొత్తానికి ఏం చేస్తారండి. అయినా ఉడుకు వేడి అయితే అయిపోతావు, ఏముంది దేవుడి కోసం. అలిసిపోతావు నీ ప్రియుడి కోసం, ఏముంది. అందుకే ప్రియురాలంటది, నేను నల్లని దానను. ఎందుకమ్మా నలుపు వచ్చేసావు నువ్వు? సామెతలు మొదట్లో చెప్తూ 5వ వచనం అంటాడు. ప్రియురాలు ఏమంటుంది? క్షమించాడు, సామెతలు కాదు, పరమగీతం 1:5లో, యెరూషలేము కుమార్తెలారా దేవుని కోసం కష్టపడుతున్నావు పిల్లలారా, నేను నల్లగా మోదవలసి వెళ్ళి మారిపోయాను. ఇది మగోళ్ళు కూడా అనొచ్చులేడు, ఆడవాళ్ళ కోసం చెప్పట్లేదు ఈ మాట. ఏమన్నా మగోళ్ళు మాత్రం నలుపెక్కిపోరా? నేను నల్లని దానను, అయినా సరే మంచి గ్లామర్, సౌందర్యవంతురాలను. ఎక్కడి నుంచి వచ్చింది సౌందర్యం? ఎక్కడి ఏమంటే ఎవరైనా నలబడిపోతే సౌందర్యం పోదు కదండి. ఈరోజు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకొని ముఖం మీద ముసుగు దొంగల్లాగా ఏమంటే ఉగ్రవాదుల్లా ముఖాలు చుట్టుకొని వెళ్తున్న వాళ్ళు లేరా? సమాజంలో ఉన్నారు. కానీ దేవుని కోసం ఈ శరీరాన్ని అక్కడ దేవుని కోసం సానబెడుతున్నారు అంటే, ఖర్చు పెడుతున్నారంటే ఏమనుకోవాలి? నువ్వు నల్లగా ఉన్నామ్మా, నువ్వు అందగత్తివమ్మా. ఆవిడే అంటది, నేను నల్లని దాననైనా సౌందర్యవంతురాలను, నేను చాలా అందగత్తిని. నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? నా ప్రియుడి కోసం కదా ఎండలో నిలబడ్డాను. నేను ఎవరి కోసం నిలబడ్డాను ఎండలో? ఎవరి కోసం ఈ శరీరం వడిలిపోయింది? ఎవరి కోసం ఈ చేతులు గాయాలయ్యాయి? ఎవరి కోసం ఈ శరీరంలో దెబ్బలు? పడిపోయి దెబ్బ, కోసినప్పుడు దెబ్బ, ఎత్తినప్పుడు దెబ్బ, పనులు చేసినప్పుడు అంతే కదండి, గాయాలు అవుతాయి కదా. మరి ఆ గాయాల్లో మీ శరీరం గాయపరచబడుతున్నప్పుడు నువ్వు నల్లగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, దేవుడు అంటున్నాడు, నా ప్రాణేశ్వరి. ఎంత మంచి మాట. ఏమంటున్నాడండి? చదువుదామా? ఇంకో మాట చదువుదామా? 130 కీర్తన, 130వ కీర్తనలోని 5-6 వచనాలు. 130వ కీర్తనలోని 5-6 వచనాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుడి కొరకు కనిపెడుతున్నావా? అమ్మాయి కోసం కనిపెట్టడం కాదు, అబ్బాయి కోసం కనిపెట్టడం కాదు, నీకు ఇష్టం లేని వాళ్ళ గురించి కనిపెట్టడం కాదు. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఎదురు చూస్తుంది. మై లైఫ్, నా జీవితం ఆయన కోసం ఎదురు చూస్తుంది. అలా ఎవరైతే ప్రభువు కోసం సిద్ధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళండి, వాళ్ళని చూసి అంటాడు, నా ప్రాణేశ్వరి. మనకు స్త్రీగా పోల్చి ఆయన కోసం మనం ఇష్టపడుతున్నాం కాబట్టి, బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన మనకి ఇచ్చే కితాబ్ అనుకోండి దాన్ని. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. ఇది ఒక్కసారి మీ మాట వినిపించండి. కమాన్, ఐ వాంట్ టు లిసన్. నేను మీ మాట వినాలి అనుకుంటున్నాను. ఏమండి, మాటలు వినాలనుకుంటారు కదా. మరి దేవుడు మాటలు వినడానికి ఎందుకంటే రారంతే. ఆయన మాటలు మాకు నచ్చవండి. నీ తండ్రి మాటలయ్యా. ఇక్కడ మాట్లాడేది ఎవరైనా గొంతు ఎవరిదైనా ముఖం చూడకండి, స్వరం జస్ట్ హియర్. ఆ ఉన్న కళ్ళు పోయి అనుకోండి, అప్పుడు ఏది చెప్పినా వింటావు. కళ్ళు ఉన్నాయి కదా, నేను పట్టుకోలేము. వినబడే మాట దేవుని మాట. ఎవరు చెప్పినా బైబిల్లోని 66 పుస్తకాల్లోని మాట నీకు ఎందుకు నేర్పిస్తున్నారు, ఎందుకు చెబుతున్నారు? నువ్వు వినాలి, నీ బ్రతుకు మారాలి, నువ్వు ఆయన కోసం బ్రతకాలని కదా, బ్రతకాలని. అందుకే అంటున్నాడు ఏమని? నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఏమండి, నైట్ డ్యూటీకి వెళ్ళాడు, ఏమనుకుంటాడు? ఎంత తొందరగా తెల్లవారైపోతారా, ఇంటికి వెళ్ళిపోతాను, డ్యూటీ దిగిపోయి. పనిలో ఉన్నాడు అంతే కదా. నైట్ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు తెల్లవారుతుందా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం, నా లైఫ్, నా గుండె శబ్దం, నా చప్పుడు. మరి దేవుని కోసం మన గుండె చప్పుడు చేస్తున్నప్పుడు దేవుని కోసం మనం చెయ్యగలుగుతున్నామా? దేవుని కోసం ముందుకు రాగలుగుతున్నామా? ఏమండి, రావాలి కదా, చెయ్యాలి కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం.
యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడెదను. ఏమంటే ప్రాణేశ్వరి ఏం చేస్తుంది? ప్రియుడు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, ఆయన ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినండి. నాకు నచ్చిన వ్యక్తి కోసం మాట్లాడతాను, పాడుతాను నేను పాట. దేవుని కోసం అసలు ఎప్పుడైనా పాట రాద్దాం అనుకుంటున్నారా? ఏమండి, రాద్దాం అనుకుంటారు ఏదైనా మాట రాదు, పాట రాదు. అదే మనుషుల కోసం అయితే ఎన్ని మాటలు, ఓ గడగడ 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 మాటలు. చదువు లేకపోయినా మాటలు వచ్చేస్తుంటాయండి అందరికీ. ఏది పరుల కోసం మాట్లాడమని చూద్దాం, నిందల కోసం మాట్లాడమని చూద్దాం, కించపరచడం కోసం మాట్లాడమని చూద్దాం, గొడవ కోసం మాట్లాడమని చూద్దాం. ఎన్ని మాటలు వచ్చేస్తుంటే అక్షరమాలకు బయటకు వచ్చేస్తుంటుంది అంతే అన్నీని. మరి దేవుడి కోసం అనేసరికి నాకు రావండి, నాకు తెలియదండి. నేర్చుకో. అంటే దేవుని పట్ల ఆసక్తి ఏముంది చెప్పండి ఈరోజున్న సమాజానికి? ఆ రోజు నా ప్రియుని గురించి నేను పాడుతాను, ఒక మంచి పాటే పాడుతాను నేను. పాట, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. అంటే ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? ఎవరిని గురించి చెబుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడు? మన కోసమేనండి, ఈ మాటలన్నీ మన కోసమే. ఇంకో మాట చదువుతాం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8-9 వచనాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8-9 వచనాలు. మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుతున్న. స్మరణ, నామస్మరణ. నామాన్ని స్మరించడం అంటే అండి, చాలామంది హైందవ సోదరులు తమ దేవుళ్ళ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నామస్మరణ. మరి మీరు దేవుని నామస్మరణ చేస్తున్నారా? ఏమండి, నిద్రలో కలవరిస్తుంటారండి కొంతమంది. ఎవరిని? దేవుణ్ణి స్మరించరు. కొన్నిసార్లు అనుకోకుండా మన రహస్యాలు నిద్రలో బయటపడిపోతుంటాయి. అంటే ఎవరి గురించో మాట్లాడుతుంటాం మనం. ఎందుకు వచ్చాయి బయట మాటలు? అంటే నువ్వు ఎవరి కోసం స్మరణలో ఉన్నావు? నువ్వు పడుకునే ముందు కూడా ఆవిడ స్మరణే. ఏమండి, పడుకోక ముందు కూడా ఆవిడ స్మరణే. ఇక పడుకున్నాక కలల్లో ఇంకెవరి స్మరణ ఉంటుంది చెప్పండి? అందుకే ఆవిడని గూర్చిన మాటలే వచ్చేస్తుంటాయి నీకు. మరి దేవుని గూర్చిన స్మరణ ఉండదు. దేవుని గురించిన స్మరణ ఉండదండి మనకి. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము మేమందరం నీ నామమును నీ నామస్మరణను ఆశించుచున్నది. నీ నామ జపం చేయాలి అనుకుంటున్నాం, నీ నామాన్ని వినాలి అనుకుంటున్నాం, మీ నామాన్ని మా నోటి ద్వారా చెప్పాలి అనుకుంటున్నాం. ప్రకటించగలుగుతున్నారా? ఏమండి, మీ నోటితో ఆయన నామ జపాన్ని చేయగలుగుతాం. జపాన్ అంటే అక్కడ ఇంట్లో చేయమని చెప్పట్లేదు నేను. జపాలు ఏంటనుకున్నాను? జపం చేయడం అంటే, స్మరించడం అంటే వీధులలో మైకు పట్టుకొని సువార్త చెబుతున్నారే, అది ఆయన నామస్మరణ. మీ చేతులతో కరపత్రాలు పంచుతున్నారు, అందులో ఉన్న మాటలు, అది నామస్మరణ. అలా సేవ చేయటం కోసం మీ జేబులో ఉన్న ధనాన్ని ఖర్చు పెడుతున్నారే, అది దేవుని నామస్మరణ. ఒక బహిరంగ సభ పెట్టడానికి మీ వేల రూపాయలు ఖర్చునిస్తున్నారే, అది నామస్మరణ. సేవకుల కోసం మీ సహాయాన్ని పంపుతున్నారే, ఆ సేవకులు మాట్లాడే దేవుని మాటల కొరకు మీరు చేసే స్మరణ. అవును, మనం చేసే స్మరణ అండి అది. మరి అలాంటి స్మరణ ఎవరు చేయగలుగుతున్నారు? 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, అదే యెషయా గ్రంథం 26:8 చదవంగా 9. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఎలా ఆసక్తితో ఆశ్రయిస్తుంది అంటే, రాత్రిలో కూడా, ఉద్దేశాల్లో, ఆలోచనలో కూడా. కొంతమంది చెప్తుంటారు, ఏమండి రాత్రి మంచి కళ వచ్చిందండి. ఏం కళ చెప్పంటే, ఏటో నుండి పరలోకం కళ్ళలోకి వచ్చిందండి. ఓ దేవదూతలు కనబడుతున్నారండి. ఏటో విచిత్రమైన విషయాలని చెప్తుంటారంటే వీళ్ళ ఆలోచన దేని మీద ఉందన్నమాట. ఏమండి, పరలోకం, ప్రభు, వాక్యం, కళలు వస్తానండి ఏంటన్నమాట, సేవ చేస్తున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు. అంటే మీ ఆలోచనలు, మీ నామస్మరణ ఎవరిని గురించి స్మరిస్తున్నారు? ప్రాణేశ్వరుని గురించిన స్మరణ. అవునా? అలాగే ఆశ్రయించుచున్నది అంటున్నాడు చూడండి. ప్రియురాలు, ప్రియుడు అనగానే స్త్రీలు కాదు,
తనను ప్రేమించే తన పిల్లల కోసం చెబుతున్నాడు దేవుడు. వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అంటున్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు ఏమని పిలిచాడు ఆయన? ఏమంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు, ప్రియుడవు, ప్రియుడవు అయ్యా, నువ్వు నా ప్రాణేశ్వరుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే ప్రపంచంలో ఎవడికి తెలియని విషయాలు, ఎవడికో వచ్చిన కలభావాన్ని కూడా నీకు చెప్పాను. అదే కదండి దానియేలు గొప్పతనం. ఎందుకు చెప్పాడు దేవుడు? భవిష్యత్తును ఎందుకు దానియేలుకు చూపించాడు? నువ్వు నాకు ప్రియుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు, నా నామాన్ని విడిచిపెట్టకుండా నా నామ స్మరణ కోసం నువ్వు ప్రాణానికి కూడా తెగించావయ్యా. నిన్ను ఖైదీగా తీసుకెళ్ళిపోయినా, నువ్వు ఖైదులో ఉన్నా, నువ్వు బానిసగా నువ్వు బ్రతుకుతున్నా, నా నామ స్మరణను విడిచిపెట్టలేదు. రోజుకి ప్రార్థన చేసేటండి యెరూషలేము వైపు తలుపులిప్పి. అవునా? రోజుకి ప్రార్థన చేసేవాడా? మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవుని తట్టు తిరిగి ఏదో అలవాటుగా ప్రార్థన చేస్తున్నారు. అవునండి, మంచం మీద ఉండి ప్రార్థన చేస్తాం, తింటూ ప్రార్థన చేస్తాం. మోకరించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళు నొప్పండి, నేను ప్రార్థన చేయలేను. ఎందుకు మోకాళ్ళు వేయలేవు? మోకరించలేవా? నీ దేవుని ముందు నీవు మోకాళ్ళు దించావంటే పొంగిపోతాడు ఆయన. నా కోసం మోకరించావా? నా కోసం. ఏసంతటి వాడే గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతోమంది భక్తులు దేవుని వశపరుచుకోవడం కోసం మోకరించి ప్రార్థన చేశారు. మరి మనం అవకాశం ఉండి యవ్వన కాలంలో ఉన్నా కదా, కాళ్ళు చేతులు బాగున్నాయిగా, మోకాళ్ళు వేయలేవా? మనం వేయం. మోకరించి దేవుడికి ప్రార్థన చేయలేని వాళ్ళం మనం. ఏమంటే మనకి ఏ ఇబ్బంది కలగకూడదు. మంచం మీద అనుకోండి, అలాగే హ్యాపీగా తలగడ పెట్టుకొని ఫ్యాన్ కింద అలా ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత నిద్రపోతారు కొంతమంది, మధ్యలో కూడా నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే నిద్ర. అలాగ నువ్వు ప్రేమిస్తున్నావు. అలాగైతే నువ్వు ప్రియుడు ఎందుకు అవుతావు? నువ్వు ప్రాణేశ్వరుడు ఎందుకు అవుతావు? క్రీస్తుకు ప్రాణేశ్వరుడు ఎందుకు అవుతావు? ప్రాణేశ్వరుడు కానీ ఏదో యేసుప్రభు ఆడల కోసం చెప్తున్నాడు కాదు. ఇక్కడ దేవుడు ఒక మగవాడైనా దానియేలు కోసం చెప్తున్నాడు, నువ్వు నాకు బహు ప్రియుడు, చాలా మంచోడు అయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా రోజుకి, కిటికీ ఇప్పి నేను వింటున్నాను నీ ప్రార్థన. అందుకే ఎవరికి తెలియని విషయాలు నీకు బయలుపరుస్తానయ్యా భవిష్యత్తును గూర్చి. అవునండి, కనుక దానియేలుతో అన్నాడు నీవు బహు ప్రియుడువు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు అంటున్నాడు. చూడండి, ఎవరిని అంటున్నాడు ఈ మాట? యేసుప్రభు కోసం అంటున్నాడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనని నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? ఒక దేవుని స్థానంలో ఒక యేసుప్రభు ఉండి మీకోసం అన్నమాట, లేదంటే ఒక దేవుడు తండ్రి స్థానంలో ఉండి ఒక కుమారుడైన యేసు ప్రభు గురించి అన్నమాట. అంటే కొడుకు ప్రియుడు ఎందుకు అవుతాడు? కొడుకు ప్రియుడా? ప్రియురాలా? నువ్వు నా ప్రాణమునకు ఇష్టమైన వాడవయ్యా. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. యేసు ప్రభు వారిని గురించి అంటున్న మాట ఎంత గొప్ప మాట. ఏమండి, అందుకు దేవుడు ఎలాగా బద్ధుడైపోయాడో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయుండుము. అంటే ఆ బంధాన్ని నేను విడిపోలేను. అంటే ఒక యేసుక్రీస్తు వారు నిన్ను ప్రాణేశ్వరిగా ప్రాణప్రియుడుగా అనుకోవాలి అంటే ఆ ప్రియుడికి తగ్గట్టుగా, ప్రియురాలుగా లేదా ప్రియుడుగా నువ్వు ఆయన కోసం ఏం చేయగలుగుతున్నావు? ఆయనకి ఇష్టమైనవి నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు ప్రేమించిన వాళ్ళకి నచ్చినవి చేస్తా కదా, వాళ్ళకి నచ్చిన వంటకం, వాళ్ళకి నచ్చిన బహుమానం, వాళ్ళకి నచ్చిన రంగు, నచ్చిన బట్టలు. మరి దేవుడికి నచ్చినవేంటి? దేవుడికి నచ్చే ఇష్టమైన కార్యక్రమాలు మీరు ఏం చేయగలుగుతున్నారు? చెయ్యాలి. చేస్తేనే మీరు దేవునికి ఒక దానియేలు వలె ప్రియులు, యేసు ప్రభు వలె ప్రాణమునకు ఇష్టమైన ప్రియులు. నా ప్రాణమునకు ఇష్టమైన ప్రియుడు అంటున్నాడు చూడండి. అంటే దేవుని కొరకు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు దేవునికి ఎంతో ఇష్టలు అంటున్నాడు.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కానీ ఎంచుకొనలేదు. ఏమంటున్నాడు పౌలు? దేన్ని ఎంచుకోలేదట? నా ప్రాణం కూడా నాకు ఎక్కువ కాదండి, నా ప్రాణం కూడా నాకు ఎక్కువ కాదండి. ఎవరికోసం, దేనికోసం అట? దేవుని కృపా సువార్తను గూర్చి. మరి సువార్తను గూర్చి మీరు మీ ప్రాణాన్ని లెక్క చేయకుండా చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఉన్నారా? రాలేవండి, బిజీ అండి, ఇవ్వలేవండి, డబ్బులు లేవండి, చేయలేమండి, శక్తి లేదండి, ఒంట్లో ఆరోగ్యం లేదండి, దేవుని పని అనేసరికి ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకునే మనం దేవునికి ప్రాణేశ్వరులు ఎలాగవుతాం చెప్పండి? పౌలు సంఘాన్ని చూసి ఇష్టలైన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నా చూడండి. మొదటి తెస్సలోనికైలకు రాస్తున్న పత్రిక, తెస్సలోనికైలు రాస్తున్న తొలి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అంటున్నాడు, తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులను చూసి, సంఘస్థులను చూసి ఏమంటున్నాడు చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు నాకు బహుప్రియులయ్యుంటిరి గనుక. మీరు నాకు బహుప్రియులు, మామూలు ప్రియులు కాదు మీరు. మీరంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? తెస్సలోనికైలు అంటే పౌలు గారికి ఎందుకండి ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే, మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రముగాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుమి. ఎంత మంచోళ్ళు! వాడికి సువార్త చెప్పడం కోసం మా ప్రాణం పెట్టడానికైనా మేము రెడీ. మరి నీ ప్రియుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ ప్రియుడి కోసం నువ్వు ప్రాణం పెట్టడానికి తప్పే ఉంది? అదే పౌలు అంటున్నాడు, ఏమని? మీరు మాకు బహుప్రియులై ఉంటిరి. బహుప్రియులు, ఎంత మంచివాళ్ళు, ఎంత త్యాగధనులు మీరు, సువార్త పనిలో ఎంత సహకారులు మీరు. చేసే పనిలో, ఇచ్చే పనిలో, కష్టపడే పనిలో మేము ఉన్నామనేవాళ్ళు కదా, అందుకే మీరు మాకు బహుప్రియులు అంటున్నాడు. చూడండి, ఫిలెమోను పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. అందులో ఫిలెమోను పత్రిక 12వ వచనం, మొదటి అధ్యాయం, నా ప్రాణము వంటి వాడైన అతనిని, ఎవరికోసం అన్నాడు? నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అతను ఎవరో తెలుసా? నీ దగ్గరికి పంపించిన నా ప్రియుడిని పంపించాను నీ దగ్గరికి. ఫిలెమోను గారికి రాస్తున్నారు. పౌలు గారు చెప్తున్నా, నా దగ్గర ఉన్న వ్యక్తిని నీ దగ్గర పంపుతున్నాను. అతను ఎవరో తెలుసా? ఎవరు? నా ప్రాణం. మూల భాషలో ఏముందండి? నా ప్రాణమైన అతను అన్నాడు చూడండి. మూల భాషలో ఉంది కిందన. అతను ఏమనుంది? పైన ఏముంది? నా ప్రాణము వంటి అన్నాడు. కిందకి వెళ్ళేసరికి అతను నా ప్రాణం వంటి కాదు, అతను నా ప్రాణమే అన్నాడు. ఏమండి, మనుష్యులు దేవుని సేవ కోసం సహకరించే వాళ్ళుగా మీరుంటే మీరు దేవునికి ప్రాణం. ఒనేసిం కోసం చెప్తున్నాడు లేండి. నా దగ్గర నుంచి వెళుతున్నానే, పంపిస్తున్నానే, అతడు ఎవరో కాదు, అతడు నా ప్రాణం, నా ప్రాణప్రియుడు. అంటే ఇలాంటి వాళ్ళు దేవుని సంఘంలో ఉన్నారా అంటే అవును, ఉన్నారండి. మరి మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఒనేసిము లాంటి వాళ్ళు, తెస్సలోనికలో ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు, ఏమండి, దేవుని కొరకు సహకరించే వాళ్ళు, ప్రియులైన దానియేలు లాంటి వాళ్ళు, యేసు ప్రభువు లాంటి ప్రాణప్రదమైన ప్రియులు లాంటి వాళ్ళు. పరమగీతను రాసిన మాటలు తన ప్రజలను ఉద్దేశించి రాస్తున్న మాటలే. యేసు ప్రభు తను ప్రియుడిగా పోల్చుకొని తన ప్రియ సక్కుల కోసం రాస్తున్న మాటలే. ఏమండి, ఈరోజు మనం ఏం చూడలేదు. యేసు ప్రభుని మీరు ఎవరైనా చూసారా? ఏం చూడలేదు. కానీ మీలో చాలామంది ఆయన ప్రేమిస్తున్నారు కదా, చాలామంది ఆయన ప్రేమిస్తున్నారు కదా. ఆ ప్రేమకు కారణం ఫెయిత్, విశ్వాసం. చూడకుండా ప్రేమించే గొప్ప మనసున్న వాళ్ళు మీరు. అందుకే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఏమండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు ఏమంటున్నాడు చూడండి. అక్కడ, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఏమంటే, చూడకుండా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? చూడకుండా ప్రేమించాలి ఎక్కడో ఉంటారండి, కోటికొక్కలు. అవునా? కోటికొక్కలు. ఎందుకంటే ముందు మనకు బయట ఆకారం కనబడాల. పెళ్లి చూపులు అని ఎందుకన్నారు? చూపుల్లో ముందు మనం చూడాలి అమ్మాయి ఎలా ఉందో. లేదు నాన్న, మీరు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను అంటే
ఏమో ఎలా ఉంటాడో, రంగు ఎలా ఉంటుందో, ఎత్తు ఎలా ఉంటుందో, ఆకారం ఎలా ఉంటుందో. కానీ మనం యేసుప్రభుని చూడలేదు. అదే అంటున్నాడు పేతురు. ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. విశ్వాసం, నమ్మకం, మన ప్రాణప్రియుడిని గుర్చిన నమ్మకం. అప్పుడు మనల్ని చూసి ఏమనుకుంటాడు, నన్ను చూడకుండా ప్రేమించావు కదా, నన్ను అసలు చూడలేదు కదా నువ్వు నిజమైన ప్రాణేశ్వరివి, నా తోడబుట్టిన దానవు, నా తోడబుట్టిన వాడు, నువ్వు నాకు బహుప్రియుడువు, ప్రియురాలివి అని దేవుడు మనల్ని సంబోధించే మాట. అంటే ఎంతమంది ప్రియులు, ఎంతమంది దేవునికి ప్రాణప్రియులు. ఈరోజు దేవుని పనిలో ఎంతోమంది ప్రియులైన వాళ్ళు నిజంగా నిర్మాణం చేయడానికి ఎంతమంది ప్రియులు సహాయం, ఏమండి, ఎంతమంది ప్రియులైన వారి రెక్కల కష్టం, త్యాగాలు, పనులు. వాళ్ళంతా ఎవరో తెలుసా, దేవునికి ప్రాణము వంటి వారు. మర్చిపోకండి, కష్టపడిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో, త్యాగాలు చేసిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో, దేవుని పనులు నెరవేర్చడానికి ఎంతమైతే సిద్ధపడ్డారో, మీరంతా దేవునికి ప్రాణేశ్వరులు. చాలా లవ్ చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని. దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు మీరు దేవుడిని ప్రేమించిన తర్వాత. కానీ దేవుడు ప్రేమించాలిగా, ఏమండి. సినిమా హీరోని అందరు అమ్మాయిలు ప్రేమిస్తారు, కానీ సినిమా హీరో ప్రేమించాలి కదా. దేవుడిని అందరూ ప్రేమిస్తారు, కానీ దేవుని చేత ప్రేమించబడిన వారు మీరు, దేవుని కోసం కష్టపడేవారు, దేవుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళు పెడితే కన్నీళ్ళు, వాళ్ళు పడే కష్టం దేవుడు చూడలేదా? అవమానాలతో ఎన్నిసార్లు కన్నీళ్లు కారుస్తున్నారు. ఎంతోమంది మిమ్మల్ని నిందిస్తుంటే ఎన్నిసార్లు మీరు రోధిస్తున్నారు. ఇవన్నీ దేవుడు చూడలేదా? ఏమండి, దేవుని సేవలో ఎన్నో అవమానాలు, దేవుని సేవలో ఎంతో కష్టాలు. అంటారండి, ఎన్నో మాటలు అంటారు. డోంట్ కేర్, పట్టించుకోకండి. ఎవరిని అనలేదు, మహానుభావుడు ఆయన్నే అన్నారు. కనుక అవన్నీ విన్నప్పుడు మనం బాధపడడం అవసరం లేదు. మన ప్రియుని మీద నమ్మకంతో మనం ఉండటంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో హింసలు ఇవన్నీ అనుభవిస్తున్నా ఆ కారే కన్నీరు చూసి భయపడకమ్మా నా ప్రాణేశ్వరి, నేనున్నాను కదా, నీ కంటి ఏం చేస్తాను, నేను తుడిచేస్తాను. ప్రతి బాష్ప బిందు అన్నాడు. ప్రాణప్రియుడు ఏం చేస్తాడండి, నేను వస్తున్నా, డోంట్ క్రై, నేను వచ్చేస్తున్నా, నేను వచ్చిన తర్వాత నీకు కన్నీళ్ళనే ఉండదు, నీ కళ్ళంట నీరు రానివ్వను నేను. దూరంగా ఉన్నావు కదా, దుఃఖంతో ఉన్నావు కదా, ఏడ్పు లేదు నీకు అక్కడ, వేదన లేదు నీకు అక్కడ. ప్రకటనలో అంటున్నాడు ఆ మాట 21:4. ఇక్కడ ఏడ్పైనను, వేదనైనను, దుఃఖమైనను ఇక ఉండవమ్మా, నీకు ఉండవమ్మా. ఎందుకంటే నువ్వు నా దానివి, నేనే స్వయంగా వచ్చి నీ కన్నీళ్లు తుడుస్తా. అది ఎంత ఆనందం అండి, ఏమండి. ఒకరు మనకు కావలసిన వాళ్ళు మనం ఏడుస్తున్నప్పుడు మన కంటి నీరు తుడిస్తే అది ఎంతో ఓదార్పు. అలా దేవుడు చేస్తాడటండి. ఎవరికి? తన ప్రియులైన వారికి, తన ప్రాణ ప్రియులైన వారికి, తన ప్రాణేశ్వరికి దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన కోసం అవమానాలు, కష్టాలు, బాధలు, సమస్యలు అనుభవించి దేవునిని చూడకుండా నమ్మి ఆయన పనిలో నువ్వు వెళ్తున్నావే, ఆయన కోసం చూడాలి అని తప్పిస్తున్నావే. చూడాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వినాలి ఆయన మాటలు, నేను రాసుకోవాలి. వీళ్ళు చాలామంది ఉంటారు, నేను వినాలి, నేను రాసుకోవాలి, నేను చెప్పాలి, నేను ఆయన గురించి ఆలోచించాలి, నేను ఆయన కోసం పని చెయ్యాలి. వాళ్ళంతా ఎవరు? దేవునికి ఇష్టమైన ప్రాణేశ్వరులు. అలా మీరుండాలి. ఎప్పటి వరకు? చివరిగా ఈ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఓన్లీ 10 days. మరణము వరకు ప్రాణాపాయం వచ్చిన నమ్మకముగా ఉండు. జీవ కిరీటం దేవునికి ఇవ్వబోతున్నాడు. హెవెన్, నిత్య జీవం. ఆ జీవం నీకు రావాలి అంటే ఓర్చుకోమ్మా, ఓర్చుకో. కన్నీరు వస్తుందా? ఓర్చుకో. బాధ కలుగుతుందా? ఓర్చుకో. అవమానం కలుగుతుందా? ఓర్చుకో. యేసుప్రభు ఎన్నిటినో సహించాడు. తన ప్రాణేశ్వరు కూడా అదే చెప్పాడు. అమ్మా, నేను దూరంగా ఉన్నాను కదా, భయపడద్దు, నేను వస్తా, నేను తీసుకెళ్ళిపోతా. దూర ప్రదేశంలో ఉన్నాడు ఏమంటాడు? త్వరగా రండి, ఎప్పుడు వస్తారండి, వచ్చి తీసుకెళ్ళిపోండి, నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను. కొంతమంది భర్తలు దూర విదేశాలు ఉన్నప్పుడు ఇంటి దగ్గర అత్తమామలు ఇబ్బంది పెట్టేస్తుంటారు. ఏమండి,
లేదా చుట్టూ వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తుంటారు, ఎడబాటు వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. అప్పుడు ఏమంటాడు? వచ్చేస్తున్నాను అమ్మాయి, వచ్చేస్తాను, కొద్ది రోజుల్లో నేను వచ్చేస్తున్నాను, వెయిట్ చేయి. రండి, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఆ మహనీయుడి కోసం, ఆ ప్రాణప్రియుడి కోసం ఎదురు చూడట్లేదా? మనమంతా నిజంగా ఎదురు చూస్తున్నాడు. త్వరగా వస్తే బాగుండి తీసుకెళ్ళిపోదును, ఆయన త్వరగా వస్తే ముగించేస్తే బాగుండి వెళ్ళిపోదు మనమంతా. ఎందుకంటే మన కంట నీరు తుడుస్తాడు, ఆయన ఆదరణ ఇస్తాడు. ఎందుకంటే మనల్ని బహుగా ప్రేమించాడు, ఎందుకంటే మనం చేసిన పనులను చూశాడు. దూరంగా ఉన్న ఆయన కోసం నమ్మకంగా బ్రతికామే, దూరంగా ఉన్న ఆయన తప్ప మనసులో ఇంకెవరిని రానివ్వకుండా ఉన్నామే. అది పవిత్రత. నిష్కలంకురాలవమ్మ నువ్వు. ఏ పురుషుడిని నువ్వు కన్నెత్తి చూడలేదు, ఒక్కరినే నమ్ముకున్నావు, నాన్నే నమ్ముకున్నావు, నా కోసమే నువ్వు ఉన్నావు. అల్ప విశ్వాసం కలిగి ఇతర దేవుళ్ళ వైపు నువ్వు వెళ్ళిపోలేదు, నన్నే చివరి వరకు నువ్వు నమ్మావుగా. నువ్వు నా ప్రాణేశ్వరి అని నిజంగా యేసు అనబోయే మాట, తండ్రి మీకోసం అనబోయే మాట, రూపకాలంకారంగా చెప్పబడిన మాటలు ఇవన్నీ. అలా ఇష్టలుగానే కన్ను మూయాలి మనమంతా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ మిక్కిలి ప్రేమ చేత మీ కుమారుడని క్రీస్తును మా యొద్దకు పంపి బహుగా మమ్మను ప్రేమించి, ఆ ప్రేమకు నిదర్శనంగా ఆయన ప్రాణాన్నే మా కోసం ఇచ్చారు. అందుకు మేము ప్రియులుగా మారిపోయాం. చూడకుండా ఆయన ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. నమ్మని ఈ సమాజానికి మీ ప్రేమ ఏంటో ప్రకటించి చూపగలిగే భాగ్యం మీ ప్రియురాలుగా, మీ ప్రియులుగా మాకు అనుగ్రహించండి. యేసువారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.